ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది రూతు గ్రంథం నుంచి 2వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం ఈ దినమున చూద్దాం. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు కూడా. మరి ఎప్పుడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఏ రూపంలో ఇస్తాడనేది కూడా మనం తెలుసుకోవాలి. మన ప్రభుల వారికి, ఆ దేవునికి నమ్మకస్తులుగా మొదటగా జీవించాలి. అంతేకాకుండా విశ్వాసవంతులుగా, అది కూడా స్థిరమైన విశ్వాసము మనం ప్రభువులో కలిగి ఉండాలి. కలిగి ఉన్న మనము ఆయన రక్షణను పొందుకోవాలి. రక్షణను పొందుకున్నటువంటి మనము ఆయనను ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవునిని ప్రేమించే వారిగా మనం ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు మనకు సంపూర్ణమైన బహుమానమును దేవుడు ఇస్తాడు. ఇవి కాకుండా మనలను మనము దేవునిలో అతి మిక్కిలిగా తగ్గించుకోగలిగినటువంటి గుణము మనలో ఉంటే, పరిపూర్ణమైనటువంటి ఆ తగ్గింపు మనలో ఉంటే ఖచ్చితంగా ఆయన బహుమానమును ఇవ్వక మానడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తున్నటువంటి బహుమానమును పొందుకోవడానికి మనము ఈ దినమునైనా సిద్ధంగా ఉన్నామా లేదని గ్రహించాలి. అందరము కూడా, మనమందరము విశ్వాసులము, మరి క్రైస్తవులము, క్రీస్తు నామమును ధరించుకున్న వారిగా, క్రీస్తులో నివసించుకున్న వారిగా మనమందరము కూడా ఈ దినము నుండి అయినా సరే ఆయన బహుమానం కొరకు అందరూ తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ గణనామములకు, మహోన్నతమైనటువంటి ఉన్నతమైన పాదములకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. మరొక నూతనమైన దినములు ఇదిగోనైనా మేమందరము కూడా నైనా ఆయుష్ కలిగి జీవించడానికి ఆయుష్ ఇచ్చిన మా తండ్రి మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. ఈ దినమును చూసే యోగ్యత మాకందరికీ కూడా నీవు దయచేసావు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఇదిగోనైనా మీ ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నది ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. ప్రతి హృదయమును ఆయన పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి మీ యొక్క గొప్ప బహుమానమును ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి సమస్తమునైన ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరు పొందమని మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకుంటూ, నాయన మీ పాదముల దగ్గర ప్రతిష్ఠించుకుంటూ, యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.